నేను మెడ్రాస్లో స్టూడియో లొకేషన్కి వెళ్ళి నేను చూస్తే అక్కడ నేను లొకేషన్కి వెళ్ళకముందు అర్జున్ గారిలో ఒక హీరో చూసా. కానీ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే ఒక సాధారణమైన కార్మికుడిని చూసా. ఆయనే ఒక డైరెక్టర్గా ఉన్నారు, ఆయనే ఒక ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సో ఆ రోజు నుంచి చూస్తే ఆయన ఏది చేసినా ఒక డిఫరెంట్ యాంగిల్ వెళ్తారు. ఇవాళ చూసుకుంటే ఇవాళ మామూలు జనరల్గా చాలా సినిమా ఫంక్షన్లకు వస్తాం, సినిమాలు సినిమాటిక్గా ఉంటాయి. కానీ ఇవాళ రియల్ హీరోస్ అని చెప్పి నేచర్ లవర్స్ని, అలాగే ఒక డాక్టర్ గారిని, అలాగే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి మనకు తెలియదు, బట్ అర్జున్ గారి వాళ్ళ ట్యాంక్ బండ్ శివ ఆయన చెప్పారు. అలాగే మనం ఇక్కడ ఉండి తెలంగాణలో ఉండి మనకు తెలియదు, మన సత్యనారాయణ గారు చేసేది చెప్పారు. ఇలాంటి రియల్ హీరోస్ని పరిచయం చేస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆయన ఇందాక చెప్తున్నారు, పంచభూతాలు, ఆ దేవుళ్ళు వాళ్ళందరూ ఇది కూడా 100% వాళ్ళది ఇది ఉండాలని చెప్పి అన్నారు. సో అవన్నీ ఉంటూ రేపు 14వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అంటే వ్యాలంటైన్స్ డే, అంటే లవ్, ఈ సినిమా సీతాపైన లవ్ స్టోరీకి లవ్ ఇది అవుతుంది. అలాగే 15వ తారీఖు మనకు మహాశివరాత్రి, ఆయన మంజునాథ్గా మనం చేసింది చూసాం. ఆ మహాశివరాత్రి ముందు రోజుతో ఇదవుతుంది. సో అట్టా ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మళ్ళీ దీంట్లో ఒక సీరియస్నెస్ ఉండకుండా ఉండటానికి మా కామెడీ డాక్టర్, ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఒక పేషెంట్ చాలా డిప్రెషను టెన్షను ఉంటే ఆ పేషెంట్కి ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా, ఏ వైద్యం చేసినా ఏమీ అవ్వనోడు మా బ్రహ్మానందం గారి సినిమా చూపిస్తే ఆయన బ్రహ్మాండంగా ఉంటాడు, ఆ డిప్రెషన్ వెళ్ళిపోద్ది. సో అట్టని బ్రహ్మానందం గారు, అలాగే కట్టప్పగా బాగా ఫేమస్ సత్యరాజ్ గారు, బాహుబలి అవి చూస్తే ఆయన ఆ రోజు ఫస్ట్ ఇదిలో కట్టప్ప ఎవరిని చంపారు ఏంటి అసలు ఎందుకు చంపారు అంటే అది, అంటే ఒక టీజర్తో స్టార్ట్ అయ్యి ఒక మెయిన్ సినిమాగా బాహుబలి 2 అయిన ఆయన సత్యరాజ్ గారు ఇంతమందిని తీసుకొచ్చారు. ఇంతమంది చూస్తే అలాగే ఆయన డాటర్ని హీరోయిన్ ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఫస్ట్ సినిమా నేను ఏదైతే ఆయన డైరెక్షన్ చూశానో ఇవాళ కూడా అదే డైరెక్షన్లో సీతాపైన పిక్చర్ వైజ్గా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఇదంతా చూస్తుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆ శివుడు ఆశీస్సులతో, ఈ పంచభూతాల ఆశీస్సులతో ఈ సీతాపైన పెద్ద హిట్ అవ్వాలి. అలాగే హీరో నిరంజన్ గారు కానీ, హీరోయిన్ ఐశ్వర్య సర్జా కానీ వీళ్ళందరూ, అలాగే ధ్రువ సర్జా, వీళ్ళందరూ క్యాస్టింగ్ కూడా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. మళ్ళా మా ఆస్కార్ సినిమా త్రిబుల్-ఆర్కి డైలాగ్స్ మా బుర్రా సాయిమాధవ్ గారు, ఆ బుర్రా సాయిమాధవ్ గారు అంటే ఆయన ఒక పాజిటివ్ వైబ్రేషన్. సో అలాగే మా ఆస్కార్ దాంట్లో చూస్తే ఆ రోజు ఆ సేవకను కూడా నాకు తెలిసి కీరవాణి గారి మ్యూజిక్ అనుకుంటా. సో ఆ కీరవాణి గారు ఆస్కార్ అది ఉండి ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో డెఫినెట్గా సీతాపైన పెద్ద హిట్ అవ్వాలి. ఆయనలో స్క్రీన్ మీద హీరో కనబడతాడు, స్క్రీన్ బయట కార్మికుడు కనబడతాడు. డెఫినెట్గా ఈ రియల్ హీరోస్తో పాటు రియల్ హీరోనే కాదు, మీరు కూడా రియల్ హీరోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ లవ్, పాజిటివిటీ కాబట్టి ఒక క్వశ్చన్ సార్ అశోక్ గారు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, లో అండ్ హైస్ చాలా ఉంటుంటాయి. ఎప్పుడైనా లో మూమెంట్ ఉన్నప్పుడు మీరేం చేస్తూ ఉంటారో తెలుసుకుందామని. సార్, లో మూమెంట్ అనేది మనకి ఒక అప్ రాబోతుంది అనే దానికి సంకేతం. ఎందుకంటే ఒక గుడ్ ఎంజాయ్ చేయాలంటే ఒక బ్యాడ్ జరిగితేనే ఒక గుడ్ని ఎంజాయ్ చేయగలం. ప్రతి ఒక్కరికి ఇది జనరల్గా అప్ అండ్ డౌన్ అనేది సహజం. లో వచ్చినంత మాత్రాన నాకు ఇవాళ యూత్ కూడా చాలామంది కూడా ఏదో మొత్తం టోటల్గా ఇది అయిపోయిందని చాలా డిప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి అది ఎలా ఫేస్ చేయాలో తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఈ భూమిలోకి ఒట్టి చేతులతోనే వచ్చాం. ఇక్కడ అలానే వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్తాం. ఏది మన ఆపలేదు. కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నారని ఎతుకుతాం. ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. చాలామందికి తెలియదు. మీరు చేస్తున్నంతవరకు ఆయన ఏమనుకుంటా అంటే చేయని చూస్తానంటాడు. ఎప్పుడైతే మీరు ఆయనకి టోటల్గా సరెండర్ అయిపోయి నువ్వు చేస్తావు కదా, చూస్తూ ఉంటాడు. నేను కాదు కదా చేసుకుంటున్నాడే, చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోయి ఆయనకి చెప్పండి, ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ డే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది పర్టికులర్గా యూత్ ఏదో అయిపోయింది, నేను ఏదో ఫేస్ చేయకపోవటం అనేది ఏముండదు. చాలామంది తెలియక సూయిసైడ్స్ ఇలాంటివి చేస్తారు. ఐ వాంట్ టు టెల్ దెమ్ వెరీ క్లియర్లీ, సూయిసైడ్ అలాంటి ఎందుకంటే భయపడి ఎక్కడ పారిపోతారు, ఎక్కడ పారిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి చేస్తే మీకు ఎంతైతే ఆయుష్ ఈ ప్రపంచంలో ఉండాల్సిన ఉందో అంతకాలం మీరు ప్రేతాత్మకంగా తిరుగుతారు. అది ఇంకా చాలా బ్యాడ్ సఫరింగ్.
కాబట్టి డెఫినెట్గా అలాంటివి చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు చేసినప్పుడు మీకు శక్తి చాలినప్పుడు ఇక్కడ ఉన్న భగవంతుడిని టోటల్గా సరెండర్ అవ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు పాజిటివ్తో వైబ్లోకి పైకి వెళ్తారు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. బేసిక్గా చెప్తున్నాను ఇది, ఈ అవకాశం ఇక్కడ ఎందుకంటే తను ఈ మాట అడిగింది ఏం చెప్దామని ఆలోచించా. ఇది ఒక రకంగా భగవంతుడు ఎక్కడ పోయినా నాకు ఒక ఆరా ఒకటి ఉంటుంది. దేంట్లోకి వచ్చినా అటు ఇటు చేరి మళ్ళీ నేను డివోషనల్కి తీసుకెళ్తాను. అది నాకు తెలియదు, అది క్రియేట్ అవుద్ది. ఇవాళ వచ్చిన ఫంక్షన్ వేరు, కానీ క్వశ్చన్ రావటం ఏంటో నేను చెప్పడం కూడా అదే. డెఫినెట్గా మీరు మీ మీద ఎంతవరకు అయితే మీకు నమ్మకం ఉంటే చేయండి, కానీ మీరు నిరుత్సాహపడద్దు. మీకు ఎప్పుడు తోడు ఇక్కడే ఉన్నాడు, ఆయన లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఆయన మీద భరోసా పెట్టండి, సక్సెస్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా, ఇవాళ మీ మాటలు ఎవరికో చేరనుంది, అందుకనే ఈరోజు ఈ క్వశ్చన్ నేను అడిగాను, ఆ సమాధానం